అనుకోను. అవును. వాళ్ళు కూర్చోరు, వీళ్ళు కూర్చోరు. సమావేశాల టైంలో అసెంబ్లీకి మాత్రం వస్తారు, అంతే. అవి జరుగుతాయి. మిగతా ఎక్స్పాన్షన్ అంతా కూడా విజయవాడ, గుంటూరు జరగచ్చు. ఎక్కువగా ఎక్స్పాన్షన్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిస్తాడని కూడా నేను అనుకోను. దాంట్లో ఇంకోటి పరిపాలన అక్కడి నుంచి మారుస్తాడని కూడా నేను అనుకోను. సచివాలయం అన్ని ఫ్లోర్లు కట్టిన తర్వాత అది వదిలేసి ఇంకో సచివాలయం కట్టుకుంటాడని నేను అనుకోను. అట్లా కట్టడానికి వేస్తే మళ్ళీ ఎవడో ఒకడు కోట్లు వేస్తాడు, ఆపుతారు కూడా. క్రిందసారి మనం అందరం మర్చిపోతుంది ఏంటంటే, దాన్ని ఏమంటారు, లాజికల్ గా కావాలని మర్చిపోతున్నారు చాలా మంది. జగన్ మొట్టమొదట రామకృష్ణ టవర్స్ ఏదో తీసుకోవడానికి రెడీ అయ్యాడు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి కూడా. ఎక్కడ? విజయవాడలో, గుంటూరు విజయవాడ మధ్యలో హైవే మీద అదేదో ఒక టవర్స్ కొనడానికి రెడీ అయితే విజయసాయి రెడ్డి ప్రకటించారు కూడా. ఈ లోపు వాళ్ళు కోర్టుకి వేశారు, ఎక్కడికి మార్చకూడదు అన్నట్టు. ఆ తర్వాత తాడేపల్లితో కలిపే ప్రయత్నం చేశాడు కార్పొరేషన్ కి, దాని మీద కోర్టు కేసు ఆపారు. గుంటూరుతో కలిపే ప్రయత్నం చేశారు, దాని మీద కోర్టు కేసు ఆపారు. అతను ఏ పని చేయలేకుండా రాజధాని అంటే చంద్రబాబు వచ్చాక పరిపాలన జరగాలి, నువ్వు చేయడానికి వీల్లేదని అతను కోర్టుల ద్వారా అడ్డుకుంటానే ఉన్నాడు. 5 ఏళ్ళు అలాగే అయిపోయింది. మరి ఏం చేయాలి ఇక్కడ? రేపైనా చేస్తారు. కాబట్టి అతను కూడా ఏం చేస్తాడు ఈసారి, ఈ సినిమా కూడా ఏముండదు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ అట్లా దాని ఇంటించిందే పరిపాలన చేస్తాడు. నువ్వు భవిష్యత్ అంటే ప్రభుత్వాన్ని మేము శాసిస్తాం, ఎవడైనా మా కాళ్ళ దగ్గర ఉండాలి అనే తత్వం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం. దాని వల్లనే ఇప్పుడు ప్రతిఘటన, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. జగన్ వస్తే అదేదో నీళ్లు జల్లి తిరిగి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, కడపలో ఎవరన్నా పసుపు నీళ్లు జల్లారా?